వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ రవి తనకి నిర్మాతలు ఏ విధంగా తిడుతున్నారో సామాన్య ప్రజలు కూడా అంతే మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ సీన్ లో చిరంజీవి గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉంటాయో ఆ విధంగా అంటే ఈరోజు టికెట్లు చూసుకున్నట్టయితే 300, 500, 1000 రూపాయలకు కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి. పోనీ ఒక సామాన్య కుటుంబం అంటే మధ్యతరగతి కుటుంబం అనుకుందాం, సినిమాకి వెళ్ళారనుకోండి, పొరపాటున సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కరికి 250 రూపాయలు. సో నలుగురికి 1000 రూపాయలు ఆడనే అయిపోతాయి. ఇంకా పాప్కార్న్లు, సమోసాలు అవి ఇవి తినాలంటే 500 రూపాయలు దానికి. సో 1500 నుంచి 2000 రూపాయలు ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 2000 రూపాయలు అవుతుంది. సో ఆ విధంగా ఐబొమ్మ నుంచి కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న వాళ్ళు ఉన్నారు. సో టికెట్ రేట్లు తగ్గించండి అంటూ కూడా హ్యాష్ ట్యాగ్లు మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో 100 రూపాయలు, 150 రూపాయలు పెడితే ఎవరన్నా చూస్తారు. ఈ విధంగా వేలు పెడితే అంటే సామాన్య ప్రజలు ఏ విధంగా చూస్తారు అన్నది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంది, సరే నిన్న సి కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ గారు, నేనే ఎన్కౌంటర్ చేస్తా రవిని అది ఇది అని చెప్పేసి మాటలు మాట్లాడడం అనేది జరిగింది. పోనీ ఐబొమ్మ వల్లనే సినిమాలు ఆడట్లేదా అంటే, ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి మిరాయి సినిమా కావచ్చు, తర్వాత డ్యూట్ సినిమా కావచ్చు, తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి అంటే హిట్ అయినటువంటి సినిమాలు, బలగం సినిమా కావచ్చు, ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో అవి కూడా ఐబొమ్మలు వచ్చినప్పటికీ కూడా దాదాపుగా 200, 300, 400 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమాలు. సో ఇక్కడ కంటెంట్ మంచిగా ఉంటే ఐబొమ్మనా ఇంకేదా అవసరం లేదు, డెఫినెట్ గా చూస్తారు అన్నది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు నేరం రుజువు అయితే ఐబొమ్మ రవికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, ఏ సెక్షన్స్ కింద శిక్ష పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో నేరం రుజువు అయితే ఐబొమ్మ రవికి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఐటీ చట్టం 66C, అలాగే ఈ BNS 318/4, RNW 3/5 కాపీరైట్ యాక్ట్ 63, 65 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. నేరం రుజువైతే అనుమతి లేకుండా వేరే వారి ఐడి, ఫోటోలు తీసుకున్నందుకు ఐటీ యాక్ట్ 66C ఈల కింద 3 ఏళ్ల జైలు, అలాగే 1 నుంచి 2 లక్షల జరిమానా విధిస్తారు. అక్రమంగా ఇతరుల ఆస్తి తిరస్కరణపై 318/4 కింద 7 ఏళ్ళు శిక్ష పడుతుంది. కాపీరైట్ యాక్ట్ ప్రకారం అయితే 6 నెలల నుంచి 3 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట నేరం రుజువైతే. సో ఇప్పటికే నాంపల్లి కోర్టు వారం రోజులు మాకు అప్పగించండి అని చెప్పేసి కూడా చెప్పారు. సో విచారణ పేరు మీద దాదాపుగా వారం రోజులు కస్టడీకి తీసుకోవడం అనేది జరిగింది. 20 కోట్ల దాకా విదేశీ బ్యాంకులలో రవికి ఖాతా ఉంది. ఇప్పటికీ 3,50,00,000 సీజ్ చేశామని చెప్పేసి సజ్జనర్ గారే చెప్పారు. సో ఇక్కడ సామాన్య ప్రజల నుంచి ఐబొమ్మ రవికి మద్దతు ఏ విధంగా అయితే పెరుగుతుందో ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ఆ విధంగానే నెగిటివ్ కూడా అవుతుంది. సో ఇట్లాంటి పైరసీలు ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యొద్దు, అది తప్పే. సో నిర్మాతలు కూడా థియేటర్లలో కూడా టికెట్లు తగ్గించే ప్రయత్నం చేస్తే బెటర్ అని సామాన్య ప్రజలు చెప్తున్నారు. అందుకని రవికి ఈరోజు ఇంత మద్దతు లభించడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి నేరాలు ఎవరు చెయ్యండి అని చెప్పేసి మనం ఏం చెప్పట్లేదు. ఇక్కడ చిన్న మెసేజ్ ఏంటంటే, సామాన్య ప్రజలు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే విధంగా కల్పిస్తే బెటర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ చాలా మంది పోలీసుల మీద కూడా అంటే థియేటర్లో సినిమా వాళ్ళ కోసం ఏమో ఎక్కడో ఉన్నటువంటి రవిని పట్టుకున్నారు, ఇక్కడ అవినీతి చేసి కోట్లు సంపాదించుతున్నటువంటి అధికారుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎంతమందిని పట్టుకుంటున్నారు, ఎలాంటి శిక్షలు వేస్తున్నారు, ఇక్కడ ఎన్ని చోట్ల నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల మర్డర్లు జరుగుతున్నాయి, వీటి మీద మరి పోలీసులు ఎందుకు అంత ఫాస్ట్గా రియాక్షన్ తీసుకోలేకపోతున్నారు. సో దమ్ముంటే నన్ను పట్టుకోండి అని రవి ఛాలెంజ్ విసరడాన్ని స్వీకరించి మేము పట్టుకున్నామని సజ్జనార్ గారు చెప్పారు కదా. సో ఈ విధంగా కూడా అక్రమాలు చేసినటువంటి ఎంతో మంది అనకొండలు ఉన్నారు. వారి పని కూడా భరతం పడితే ఇప్పుడు రవి వల్ల ఎంతమంది ప్రొడ్యూసర్లు, సినిమా కష్టాలు, సినిమా లైట్ బాయ్స్ నుంచి, ఆఫీస్ బాయ్స్ నుంచి ఎంతమంది ఒక సినిమా తీయాలంటే దాదాపుగా 100 నుంచి 150 మంది ఖర్చు, అంటే వాళ్ళ యొక్క శ్రమ అనేది ఉంటుంది కదా, ఎన్నో కోట్లు అవి. సో ఈ విధంగా ఒక అధికారి లంచాలు తీసుకుంటే ఎన్ని ఫ్యామిలీస్ కష్టార్జితం ఉంటుందో కూడా అర్థం చేసుకున్నట్టు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి నేరం రుజువు అయితే మాత్రం 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఐబొమ్మ రవి విషయంలో మీ అభిప్రాయాలు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.